హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. హుస్సేన్ సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి సాగర్ లోకి వరద భారీగా వస్తోంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.43 మీటర్లుగా ఉంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి వరద మూసీలోకి విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్ లో వర్షం దంచగొడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం అయితే దంచగొడుతోంది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే దాటినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. హైదరాబాద్లో గత 2 రోజుల నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. అలాగే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షం దాటికి ఇప్పటికే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా దాటినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ దాటడంతో ప్రస్తుతం ఆ నీటిని దిగువ కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఆ దిగువ ప్రాంతాల ప్రజలను కూడా ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో అయితే భారీ వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో పాటు అటు ఏపీ ఇటు తెలంగాణ 2 చోట్ల కూడా పూర్తిగా వాగులు కూడా ఉప్పొంగి పొంగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా కలెక్టర్లతో పాటు ఏదైతే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ కురుస్తున్న వర్షాలకు కూడా పూర్తిగా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా అటు పటాన్ చెరువు నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు కూడా పూర్తిగా వర్షం దంచుకొడుతుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏ జలమండలి అలాగే హైడ్రా అధికారులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ కూడా టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ వర్షాల నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అలాగే జలమండలి హైడ్రా అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన అయితే సూచించారు. గ్రేటర్ పరిధిలోని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు శిథిల ప్రమాదకర భవనాల్లో ఉన్న ప్రజలను గుర్తించి వెంటనే సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలంటూ కూడా ఇప్పటికే దానకిషోర్ అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా తమ పరిధిలో లేకులు నీటి వనరులపై 24 గంటలు కూడా నిఘా పెట్టాలంటూ కూడా చెప్పారు. హిమాయత్ సాగర్, గండిపేట, హుస్సేన్ సాగర్ నీటి పట్టాలను గమనిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేయాలంటూ కూడా ఇప్పటికే ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే సీనియర్ అధికారులు అలాగే ఉప కమిషనర్లు ఇతర మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయి అందుబాటులో ఉంటూ ప్రజల ఫిర్యాదులు సమస్యలపై వెంటనే స్పందించాలంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. నాలాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రమాద వరద కాలువల నుంచి గుర్తించి హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే దానకిషోర్ అయితే అధికారులకైతే సూచించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 రోజుల నుంచి ఈ భారీ వర్షాలకు ఏదైతే జనం కూడా ముఖ్యంగా అతలాకుతలం అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఏదైతే ఈ వర్ష కారణంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని పూర్తిగా ఇళ్లలోకి అయితే నీళ్లు చేరుకున్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే నాలాలకు సంబంధించి ఇప్పటికే హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేశారు. అలాగే మరొక పక్క ప్రజలకు కూడా ఏదైతే అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఈ వర్షంలోని ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లోని నాలాలు ముఖ్యంగా ఈ వర్షపు దాటికి నాల లోపంలో ఉంటాయి. ముఖ్యంగా అవి గమనించకుండా దాంట్లో పడి చనిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోని ముఖ్యంగా అధికారులు కూడా బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ట్రాఫిక్కి సంబంధించి ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళే సమయంలో కూడా ఏదైతే వెంటనే అందరూ ఒకేసారి రాకుండా టైములు చూసుకుంటూ రావాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ భారీ వర్షానికి పూర్తిగా రోడ్లు కూడా నీట మునిగాయి. అలాగే మరొక పక్క జీహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్డు మీద నుంచి కూడా ఈ నీటిని మోటార్స్ ద్వారా బయటకు తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికే ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు లేదంటే హెచ్ఎండిఏ అలాగే ముఖ్యంగా డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది అలాగే వాటర్ బోర్డ్ సిబ్బంది కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ వర్షం దాటికి ఏదైతే ఎలక్ట్రిక్ పోల్స్ నుంచి కరెంటు పాస్ అయ్యే నేపథ్యంలోనే ముందుగా ఏదైతే
అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పారు. ముఖ్యంగా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏదైతే ఆ సమస్యను క్లియర్ చేయాలంటూ చెప్పారు. గతంలో మనం చూసాం ఏదైతే ఇదే వర్షాల కారణంగా ఎంతోమంది విద్యుత్ షార్ట్ కావచ్చు, లేదంటే నాలాలో పడి చాలామంది చనిపోయిన పరిస్థితులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హుస్సేన్ సాగర్ కూడా నీటి మట్టం కూడా పూర్తిగా పెరిగింది. లోతట్టు ప్రాంతాలకి అంటే దిగువ ప్రాంతాలకి హుస్సేన్ సాగర్ నుంచి కూడా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లోని ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.